హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో ఒక మంచి చికెన్ కర్రీ రెసిపీ చూద్దామండి. చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ వండడానికి అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 7-8 లవంగాలు, 4-5 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ తరుగు వేయాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ. ఉల్లిపాయ సగం పైనే వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేయాలి. ఇంక ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించి దీంట్లో కడిగి పెట్టుకున్న చికెన్ 3/4 కేజీ వేశాను. ఇంకా బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించాలండి. బాగా నీళ్లు కూడా వస్తాయి చికెన్లోంచి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గంత ఉప్పు, కారం కూడా రుచికి తగ్గంత వేయాలి. 1 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసాను ఇక్కడ. ఇంక ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఈ చికెన్ ఉడికే లోపైతే మనము థిక్నెస్ కోసము, ఫ్లేవర్ కోసం అయితే మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాము. కారం ఇవన్నీ వేసిన తర్వాత కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి, ఒక 7-8 జీడిపప్పులు, 7-8 బాదం పప్పులు ఇవన్నీ తీసుకొని మంచిగా పొడి చేసుకోవాలి. గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అవి వేయడం వల్ల. ఇంకా ఈ చికెన్లో అయితే మనకి గ్రేవీ కావాలి కాబట్టి నీళ్ళు అయితే వేసుకోవాలండి. నేను ఒక 1/2 లీటర్ పైనే వేసాను ఇక్కడ. నీళ్ళు అనేది బాగా ఉడకనివ్వాలి. చికెను మనకి 95% ఆల్మోస్ట్ ఉడికింది అనేదాకా, మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇంకా చివర్లో అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు కలిపి పొడి చేసాం కదా, ఆ పొడి కూడా వేసి ఇంకొక 10-12 నిమిషాలు ఉడికించామంటే మనకి మంచి ఫ్లేవరు, అలాగే గ్రేవీ అనేది చిక్కబడుతుంది. మనకి రైసే కాకుండా చపాతీ, గారె దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. రాగి ముద్ద మన ఇష్టం అండి. గ్రేవీ ఉండడం వల్ల మనకి బాగా దేంతో అయినా బాగుంటుంది కాంబినేషన్గా. అంతే అండి. చివర్లో మంచిగా ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే మనకి చల్లారిన తర్వాత గ్రేవీ